వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాంస్క్రిట్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గద్య భాగ నిబంధ ప్రశ్న లెసన్ వీర వనితా కీర్తిసేన. స్టూడెంట్స్, ఈ లెసన్లో మనకి క్వశ్చన్ 2 టైప్స్గా అడగవచ్చు. ఫస్ట్, కీర్తిసేనాయా వీరతాం సోదాహరణం విశదీకురుత. కీర్తిసేన యొక్క పరాక్రమాన్ని ఉదాహరణ సహితంగా వివరించండి. It means explain in detail the bravery of Kirtisena with suitable examples. Question number 2. కీర్తిసేనాయాः బుద్ధిబలం మనోధైర్యం చ ఉద్దిశ్య పాఠ్యాంశానుగుణం వివృణుత. అనగా కీర్తిసేన యొక్క బుద్ధిబలాన్ని మరియు మనోధైర్యాన్ని ఉద్దేశించి పాఠ్యాంశానుగుణంగా వివరించండి. ఇట్ మీన్స్ డిస్క్రైబ్ ద ఇంటెలిజెన్స్ అండ్ కరేజ్ ఆఫ్ కీర్తిసేన అకార్డింగ్ టు ద లెసన్. స్టూడెంట్స్, ముందుగా కవి పరిచయం రాయాలి. కాబట్టి కవి పరిచయం. అయం ప్రశ్న వీరవనితా కీర్తిసేన ఇది పాఠ్యభాగాత్ స్వీకృతః. కవిః పివి కానే. గ్రంథః సంస్కృతగద్యావళిః. నెక్స్ట్, సైడ్ హెడింగ్ సారాంశం. There is a city named పాటలీపుత్ర in మగధ కింగ్డమ్. అనగా మగధ రాజ్యములో పాటలీపుత్రం అనే నగరం ఉంది. మగధ రాజ్యే పాటలీపుత్రం నామ నగరం అస్తి. There was a merchant named ధనపాలిత who had a beautiful daughter named కీర్తిసేన. అక్కడ ధనపాలితుడు అనే పేరు కలిగిన ఒక వ్యాపారికి కీర్తిసేన అనే పేరు కలిగిన ఒక అందమైన అమ్మాయి ఉండేను. వనిజో ధనపాలితస్య కీర్తిసేనా నామ లావణ్యవతి కన్యా బభూవ. హీ పర్ఫార్మ్డ్ హిస్ డాటర్స్ మ్యారేజ్ విత్ ఏ మర్చెంట్ నేమ్డ్ దేవసేన. ఆ ధనపాలితుడు తన అమ్మాయి కీర్తిసేన వివాహం దేవసేనుడనే వ్యక్తితో జరిపించాడు. ధనపాలితః కీర్తిసేనాం దేవసేనాయ దదౌ. యాజ్ షీ వాజ్ లవ్డ్ బై హర్ హస్బెండ్ బట్ టార్మెంటెడ్ బై హర్ మదర్-ఇన్-లా, she lived in a house that resembled a sandalwood forest which filled with snakes and sandalwood trees. అనగా భర్త చేత లాలించబడుతూ అత్త చేత పీడించబడుతూ ఆమె పాములు మరియు గంధపు చెట్లతో కూడిన అడవి లాంటి ఇంట్లో నివసించెను. కీర్తిసేన సర్పాకులే శ్రీఖండవన ఇవ గృహే అవసత్. After a few days, Devasena wanted to go abroad to earn money. He came to Kirtisena to inform her. Then she said to him, "Oh my dear husband, if you go abroad, my mother-in-law will always torment me." కొంతకాలం తర్వాత దేవసేనుడు ధనం సంపాదించడానికి విదేశాలకు వెళ్ళాలి అని భావించి తన భార్యకు చెప్పడానికి తన దగ్గరికి వచ్చాడు. అప్పుడు భార్య, "ఓ స్వామి, మీరు విదేశాలకు వెళ్తే అత్త నన్ను ఎల్లప్పుడూ పీడిస్తుంది" అని పలికింది. మాం శ్వశ్రూర్ నిరంతరం భర్సయిష్యత ఇది కీర్తిసేనాయాః ఉక్తిః. ఫైనలీ హీ కన్విన్స్డ్ హర్ అండ్ ఆస్క్డ్ హిస్ మదర్ టు టేక్ కేర్ ఆఫ్ కీర్తిసేన. వెన్ కీర్తిసేన వాజ్ క్రయింగ్ అబౌట్ సెపరేషన్ ఫ్రమ్ హస్బెండ్, మదర్-ఇన్-లా scolded her harshly. She decided to kill daughter-in-law. She locked Kirtisena in a dark room and gave her only a quarter portion of food in a broken clay plate. చివరికి తన భార్యను నచ్చచెప్పి అమ్మ దగ్గరికి వచ్చి, "అమ్మ, నేను విదేశాలకు వెళ్తున్నాను, కోడల్ని చూసుకో" అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. భర్త వియోగముతో బాధపడుతున్నటువంటి కీర్తిసేనను చూసి అత్త తిడుతూ ఉండేది. చివరికి ఆ అత్త కీర్తిసేనను చంపడానికి ఉపాయం కూడా ఆలోచించింది. కీర్తిసేనను ఒక చీకటి గదిలో బంధించి ఆమెకు ఆమె తినే ఆహారములో కేవలం 4వ వంతు ఆహారాన్ని, అనగా పావుభాగం ఆహారాన్ని మాత్రమే విరిగిపోయిన మట్టి ప్లేట్లో ఇచ్చేది. కీర్తిసేన dug a hole in the wall and escaped from the house at night, taking her ornaments and clothes with her, disguised as a man. While she was traveling with her merchants, some robbers surrounded them and robbed them. But Kirtisena hid herself in a pit at night out of fear of the robbers. కీర్తిసేన చివరికి గోడకు ఒక రంధ్రం చేసి అర్ధరాత్రి సమయంలో ఆభరణాలు వస్త్రాలు తీసుకొని
పురుష వేషం ధరించి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది. అలా బయటికి వెళ్తుంటే ఆమెకి కొంతమంది వ్యాపారులు కనిపించారు. వాళ్ళతో పాటు ప్రయాణం కొనసాగించింది. కొంత దూరం వెళ్ళాక అడవిలో ఒకచోట ఒక దొంగల ముఠా ఆ వ్యాపారులను అడ్డగించి వారి దగ్గర నుండి ధనం దోచుకున్నారు. కీర్తిసేన ఆ దొంగలకు భయపడి అదే అడవిలో ఉన్నటువంటి ఒక గుంట లోపల రాత్రి గడిపింది. కీర్తిసేన చోరభయేన భూకుహరాంతరే రజనీం అగమయత్. The next day she came out of the pit and entered the wild forest. Fortunately, she was not spotted by any animal in the forest. An ascetic offered her water. She drank the water and rested for some time. She started moving again. Soon it became the dark. Out of fear of the robbers, she entered the hollow of a tree. మరునాడు ఉదయం కీర్తిసేన ఆ గుంటలో నుండి బయటికి వచ్చి ఇంకా దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించింది. అదృష్టవశాత్తు ఆమె ఏ జంతువుకి చిక్కలేదు. కానీ ఒక సన్యాసి ఆమెకు కొన్ని నీళ్ళు ఇచ్చి ఆమె దాహాన్ని తీర్చాడు. ఆమె అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించింది. మళ్ళీ చీకటి పడడం చేత ఆమె దొంగలకు భయపడి ఒక చెట్టు తొర్రలోకి ప్రవేశించింది. At midnight, a demoness was asked for food by her sons while she was moving near the tree. The demoness replied, "My dear sons, a centipede has entered the ear of King Vasudhatta, the king of Vasudattapuram. The centipede will spread progeny, and because of that, the king will die soon, and you will get food." When her sons asked further, she also told them a way to save the king. But we will not reveal this to anyone because the king should die for our sake. అర్ధరాత్రి సమయంలో అటువైపు నుండి ఒక రాక్షసి తన సంతానంతో పాటు వెళ్తుండగా ఆ పుత్రులు ఆ రాక్షసిని ఆహారం కోసం అడిగారు. అప్పుడు ఆ రాక్షసి తన పుత్రులతో పలికింది, పుత్రులారా, మనకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో త్వరలోనే మంచి భోజనం లభిస్తుంది. ఎందుకనగా వసుదత్తపురాన్ని పరిపాలిస్తున్న రాజు వసుదత్తుని యొక్క చెవిలోకి ఒక శతపది ప్రవేశించింది. అది తన సంతానాన్ని పునరుత్పత్తి చేయడం చేత ఆ రాజుకి వైద్యం అందకుండానే మరణిస్తాడు. పుత్రులు ఉత్సాహంతో రాజుని రక్షించే ఉపాయం అడిగారు. అప్పుడు తల్లి రాజుని రక్షించే ఉపాయం చెప్పి ఇలా పలికింది, పుత్రులారా, మనకు ఉపాయం తెలిసినప్పటికీ మనం ఎవరికీ ఉపాయం చెప్పకూడదు. ఎందుకనగా మన తృప్తి కోసం ఆ రాజు మరణించాలి. అస్మత్ తృప్తయే స రాజా తూర్ణం పంచత్వం యాతు. Kirtisena heard the entire conversation. The next morning, she went to King Vasudatta disguised as a doctor. After seeing the doctor, the king felt happy, thinking that he would be cured soon. రాక్షసి తన పుత్రులతో మాట్లాడిన సంభాషణ అంతా కూడా చెట్టు తొర్రలో ఉన్నటువంటి కీర్తిసేన విన్నది. మరునాడు ఉదయం వైద్య వేషం ధరించి రాజు వసుదత్తుని యొక్క అంతఃపురానికి వెళ్ళింది. తన దగ్గరికి వచ్చినటువంటి ఆ వైద్య రూపంలో ఉన్న కీర్తిసేనను చూసి రాజు మనసారా సంతోషించాడు. రాజు అనుకున్నాడు, వైద్యుడు వచ్చాడు కాబట్టి నాకు వైద్యం అందుతుంది. మనోహి ప్రత్యాసన్నాయం శుభప్రాప్తో పూర్వం ప్రసీదతి. Kirtisena cured the king's disease by following the instructions of Demoness. The king offered her his entire kingdom along with gems and horses, but Kirtisena said that she would take them later. She stayed in the palace for a few days. Devasena returned with a large amount of money. Kirtisena met him and told him the entire story. He praised her. King Vasudatta told Devasena, "Your wife Kirtisena is like a sister to me. She saved my life while disguised as a doctor." కీర్తిసేన రాక్షసి చెప్పిన ఉపాయాన్ని అనుసరించి రాజు యొక్క చెవి నుండి ఆ శతపది అనగా జర్రిని బయటికి తీసింది. అప్పుడు సంతోషించిన రాజు తన రాజ్యాన్ని తీసుకోమని పలికాడు. కానీ కీర్తిసేన, రాజా, నాకు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత తీసుకుంటానని చెప్పి ఆ అంతఃపురంలోనే కొంతకాలం గడిపింది. అంతలోపే విదేశాలకు వెళ్ళినటువంటి దేవసేనుడు అధిక మొత్తంలో ధనం సంపాదించి తిరిగి వచ్చాడు. కీర్తిసేన అతని వెళ్ళి కలిసింది. జరిగిన వృత్తాంతం తెలుసుకొని ఆ దేవసేనుడు కీర్తిసేనను అభినందించాడు. వసుదత్తుడు కూడా ఈ విషయం తెలుసుకొని దేవసేనునితో పలికాడు, ఓ దేవసేన,
నీ భార్య అయినటువంటి కీర్తిసేన నాకు సోదరి లాంటిది. ఎందుకనగా ఆమె వైద్య వేషం ధరించి నా ప్రాణాలు కాపాడాడు. ఏషా వైద్య వేషం విధాయ మహ్యం జీవితం వ్యతరత్. By saying this, King Vasudetta gave his half kingdom to Devasena. Thus, Kirtisena saved herself from mother-in-law by using her intelligence and courage. ఈ విధంగా పలికినటువంటి ఆ వసుదత్తుడు దేవసేనునికి తన రాజ్యంలో అర్ధభాగం అనగా సగభాగం ఇచ్చాడు. ఈ విధంగా కీర్తిసేన తన అత్త చేత దుఃఖసాగరములోకి పంపించబడినప్పటికీ ఆమె తన బుద్ధి బలాన్ని ధైర్యాన్ని ఉపయోగించి తనను తాను రక్షించుకుంది. ఇది మన యొక్క పాఠం వీరవనిత కీర్తిసేన. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.